తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం సిఎస్ఎన్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు యూజీసీ అటానమస్ స్టేటస్ సర్టిఫికెట్ ను అందించిందని కళాశాల అధ్యక్ష కార్యదర్శులు ముత్యాల రత్నం డాక్టర్ చీడే సత్యనారాయణ తెలియజేశారు. బుధవారం కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తమ విద్యా సంస్థలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు వివిధ రకాల కోర్సులతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు. 1991వ సంవత్సరంలో విద్యా సంస్థను ప్రారంభించగా 1992లో ఇంగ్లీష్ మీడియం స్కూల్, 1994లో డిగ్రీ, 2000వ సంవత్సరంలో పీజీ కళాశాల, 2008లో ఫార్మసీ, 2012లో డిఎడ్ ప్రారంభించామని అన్నారు. 2024లో నాకు ఏ గ్రేడ్ వచ్చిందని, యూనివర్సిటీ స్థాయికి కళాశాల చేరుకుందని అన్నారు. 10 ఏళ్ల పాటు కళాశాలకు స్వయం ప్రతిపత్తి అందించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలను అందిస్తూ 20 ఏళ్ల అనుభవం కలిగిన అధ్యాపకులతో మెరుగైన బోధన కల్పిస్తున్నామని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సకుమల్ల సత్యనారాయణ మాట్లాడుతూ డిగ్రీలో బీఎస్సీ, బీకాం, పీజీలో ఎంఎస్సీ వంటి ఎన్నో కోర్సులతో విద్యాబోధన అందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకేతర సిబ్బందికి నెల జీతం బోనస్ గా అందిస్తున్నామని తెలియజేశారు. పాలకవర్గ సభ్యులు వడుపు గోపి, గాజరాజు సత్యనారాయణరాజు, అధ్యాపకేతర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ సొసైటీకి చాలా గర్వంగా పండగ రోజు పండగ వాతావరణం. ఎందుకంటే ఈ సొసైటీలో పనిచేస్తున్న లెక్చరర్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, ఇతర సిబ్బంది కానీ అందరికీ కూడా ఇవాళ ఎక్కడా లేని విధంగా గౌరవనీయులు పెద్దలు పూజ్యులు చీడే సత్యనారాయణ, ఫౌండర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఆయన యొక్క సారథ్యంలో ప్రిన్సిపాల్ సత్యనారాయణ గారు మరియు ఇతర ఉపాధ్యాయ బృందం అంతా కూడా వారు చేసిన కృషికి వాళ్ళ ప్రభుత్వం గుర్తించి అటానమస్ గా ఎవరికీ వేతనం ఇవ్వంగా అందరికీ 5 సంవత్సరాలు ఇస్తే ప్రత్యేకంగా మన పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీకి 10 years అటానమస్ ఇవ్వటం అనేది చాలా గర్వించదగ్గ. మరి ఈ ఎడ్యుకేషన్ సొసైటీ స్టార్ట్ అయిన తర్వాత 1992లో ఈ సొసైటీని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే చిన్న మొక్కగా నాటిన ఈ యొక్క సంస్థ జూనియర్ కాలేజీ 92లో, డిగ్రీ కాలేజ్ 94లో, పీజీ కాలేజ్ 2000లో, ఫార్మసీ 2008 ఉంది. డీడ్ ఎక్కడ మన కాలేజీలో 2012లో, నాక్ ఏ గ్రేడ్ 24లో వచ్చింది. మరి ఈ సంస్థకి ప్రజాప్రతినిధులుగా పార్లమెంటు సభ్యులు కానీ, రాజ్యసభ స్వర్గీయ దాసనారాయణరావు గారు, ఎర్రనారాయణ స్వామి గారు, స్వర్గీయ కృష్ణరాజు గారు, ఇటువంటి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు వారి యొక్క ఆర్థిక సహకారంతో ఎక్కడ వారి ఇచ్చిన నిధులని ₹1 కూడా దుర్వినియోగం అవ్వకుండా 100% ఏ సంస్థకైతే, ఏ ఎడ్యుకేషన్కి అయితే ఈ ప్రాంతాభివృద్ధిలో పేద బడుగు వర్గాల వారికి విద్యని ఇవ్వాలనే సదుద్దేశంతో స్టార్ట్ చేశారో అదే కార్యక్రమం నిరంతరం ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. యూజీసీ స్కేల్స్ కానీ, యూనివర్సిటీ గైడ్ లైన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ కానీ ఎక్కడ ఒక్క నారం కూడా తప్పకుండా చేయటం వల్ల ఇవాళ ఈ గంత దక్కిందని చెప్పి సగర్వంగా నేను మీ అందరి పాత్రికేయ సోదరులకు తెలియజేస్తున్నాను. కాబట్టి పరిపూర్ణంగా ఏదైతే యూనివర్సిటీ స్థాయిలో ఉన్నాయో డిగ్రీలు కోర్సెస్ కానీ అందుబాటులో అన్నీ ఏర్పాటు చేసి స్వయం కృషితో సెల్ఫ్ మేడ్ అంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే అమరావతిని సెల్ఫ్ మేడ్గా డెవలప్ చేసి ప్రపంచంలో ఒక ప్రత్యేకంగా నిర్మించాలని ఆశపడుతున్నారు, అదేవిధంగా గవర్నమెంట్ ఎయిడ్ లేకుండా స్టాఫ్కి వాళ్ళు తక్కువ జీతాలు అయినప్పటికీ ఎక్కువ శ్రమ తీసుకుని ఈ కాలేజీ అభివృద్ధి చేసినందుకు ప్రత్యేకంగా ఈ యొక్క స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2024 సంవత్సరంలో మేము నాక్ అక్రిడిటేషన్కి వెళ్ళడం జరిగింది. ఆ అక్రిడిటేషన్లో వచ్చినటువంటి ముగ్గురు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, తర్వాత డిఫరెంట్ ఏరియాస్ నుంచి, అస్సాం నుంచి, తర్వాత ఢిల్లీ నుంచి, తర్వాత మైసూర్ నుంచి వీళ్ళందరూ కూడా రావడం, ప్రతి ల్యాబొరేటరీని వాళ్ళు సందర్శించి గత 5 సంవత్సరాలు మేము చేసినటువంటి కృషి వారంతా కూడా చూసి మెచ్చుకుని ఏ గ్రేడ్ ప్రసాదించడం కూడా జరిగింది. చాలా గొప్ప విషయం అది. 2024లో ఒక మైల్ స్టోన్గా మేము ఏ గ్రేడ్ రావడానికి ఇంత కృషి చేసినటువంటి మా సిబ్బంది అందరికీ, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, స్టాఫ్ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత కష్టపడ్డారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఇక్కడ గడిపారో మాకు తెలుసు. వారందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో యూజీసీ వారు 5 సంవత్సరాల కంటే మించి ఇవ్వరు. కానీ మరి వాళ్ళు ఎంత ఇంప్రెస్ అయ్యారంటే 10 సంవత్సరాలకి ఈ కేటాయించడం, మనకు ఈ స్టేటస్ ఇవ్వడం
జరిగింది. ఆటోనామస్ స్టేటస్ అనేటువంటిది మనకి ఏ రకమైనటువంటి కోర్సులు మనం నడుపుకోవాలి, సర్టిఫికెట్ లేని కోర్సులు కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, డిగ్రీలో ఉండేటువంటి కొన్ని కాంబినేషన్స్ అవన్నీ కూడా మనమే ఏరియాకి సంబంధించినటువంటి ఏది ఉపయోగపడుతుంది మన పిల్లలకి, ఏ కోర్సులు పెట్టినట్టయితే ఉద్యోగాలు వెంటనే వస్తాయి అనేటువంటివన్నీ కూడా మనమే ఆలోచించుకుని బోర్డ్ ఆఫ్ స్టడీస్ కూడా ఇక్కడే ఉంటుంది, వాళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుని మనకు కావాల్సినటువంటి విధంగా కోర్సులు డిజైన్ చేసుకుంటాం, డిగ్రీ డిజైన్ చేసుకుంటాం. దాంతోపాటు కొంతకాలం పోయిన తర్వాత పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా మనం పెట్టుకోవడం. ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే డాక్టర్ గారు ఏది తలపెట్టినా ఒక విజన్తో తలపెడతారు. ఆయన స్టార్టింగ్ ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఎకరంలో స్టార్ట్ చేసి ఒక సంస్థను నిలబెట్టి దాన్ని వాళ్ళ అంచెంచెలుగా యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లారంటే ఆ ఘనత డాక్టర్ చిడి సత్యనారాయణ గారికి అది మనం చెప్పుకోవచ్చు. ఏ సంస్థ ఏది తలపెట్టినా ఆయన చిట్ ఫండ్ సంస్థను కూడా టైంలో చిట్ ఫండ్స్ కూడా దీన్ని సపోర్ట్గా మేము తలపెట్టి చేసాం. ఆ చిట్ ఫండ్ సంస్థ కూడా ₹1,00,000 లాటుతో తీసి 25 లక్షలు, సుమారు 25 లక్షల రూపాయలు మంత్లీ ట్రాన్సాక్షన్ జరిగి స్టేజ్కి తీసుకెళ్లారంటే అది సామాన్యమైన విషయం కాదు. యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లారంటే అది మీరు అందరూ కూడా మా విద్యార్థులు, మన ప్రిన్సిపల్ గారు కానీ, వాళ్ళ తోటి బృందం కానీ, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాలేజ్ 1991లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ సొసైటీ. ఇప్పుడు 2025 అంటే సుమారుగా 30+3 డెకేడ్స్ మాత్రమే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కానీ కాలేజ్ క్రియేట్ చేసిన స్టాండర్డ్స్ అయితే కనుక చాలా హై లెవెల్ స్టాండర్డ్స్ క్రియేట్ చేయడం జరిగింది. సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కళాశాలకు ఏవైతే హై స్టాండర్డ్స్ ఉన్నాయో అలాంటి హై స్టాండర్డ్స్ అన్నీ కూడా సిఎస్ఎన్ కాలేజ్ అచీవ్ అవ్వడం జరిగింది. మా కాలేజ్ చరిత్రలో 2024-25 అనేది చాలా గొప్ప మైల్ స్టోన్స్ మీరు రీచ్ అవ్వడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ గారు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే NAC A గ్రేడ్, అది మా జర్నీలో ఒక గొప్ప మైల్ స్టోన్. అటానమస్ స్టేటస్, ఈ అటానమస్ స్టేటస్ కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి 2034-35 అంటే 10 ఇయర్స్కి ఈ అటానమస్ స్టేటస్ అనేది స్వయం ప్రతిపత్తి అనేది మాకు యూజీసీ వారు శాంక్షన్ చేయడం జరిగింది. ఢిల్లీ లెవెల్లో పచ్చవతరాలు హోదా రావటం అనేది మనందరం గర్వించదగ్గ విషయం. ఈ కాలేజీ డెవలప్మెంట్కి ముఖ్య కారణం మన ప్రెసిడెంట్ రత్నం గారు. ఆయన ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో కాలేజీకి ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలనే దాంట్లో బాగా ఎక్కువ శ్రద్ధ చూపించి మన కాలేజీకి ఆయన చేసి సేవ అది ఆ రకంగా జరుగుతుంది. అలాగే మన డాక్టర్ గారి విషయంలో ఆయనకున్న వృత్తిని పక్కన పెట్టి ఈ కాలేజీ డెవలప్మెంట్కి ఆయన చేసే కృషి ఇంత అంతా కాదు. ఎందుకంటే ఆయనతో నాకు 55 సంవత్సరాల పరిచయం ఉంది. ఈ కాలేజీ శంకుస్థాపన చేసిన రోజున లగాయత్తుని ఇవాళ వరకు ఏదో ఒక బిల్డింగ్ మీద అప్టైరో ఇంకోటో ఏదో వేయటం తప్ప ఇవాళ వరకు ఆపలేదు. ఈ కాలేజీ మీద వచ్చిన ఆదాయంలో ₹1 బయటకు పట్టుకెళ్ళి వేరే ఆస్తులు కొందామని ఇంకో ఆలోచన లేకుండా ఆయనకు వేరే ఆస్తుల మీద వచ్చే ఆదాయం కూడా పట్టుకొచ్చి కాలేజీని ఈ రకంగా డెవలప్ చేస్తున్నారు అంటే చాలా ఆనందించవలసిన విషయం. విద్యార్థులకు చిన్ననాటి నుండే పర్యావరణంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించడం ద్వారా ప్లాస్టిక్ ని సమర్థవంతంగా నిరోధించవచ్చని ప్లాస్టిక్ నిషేధ కమిటీ సభ్యులు కంతేటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయిలు అన్నారు. బుధవారం భీమవరం ఎయిర్ కేర్ మున్సిపల్ హైస్కూల్లో ప్లాస్టిక్ నిషేధ కమిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యమని, ప్రజలంతా చైతన్యవంతులై సహకరించాలని అన్నారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పిబి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు, వాటి నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి రాము, ఏకే మహాలక్ష్మి, వేల్పుల నాగేశ్వరరావు, చిట్టి కుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. కూడా చాలా బాగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో ఈ ప్లాస్టిక్ వల్ల మళ్ళీ వెనక్కి వెళ్తాం, అవి మనం గమనించట్లేదు. అటువంటి ప్లాస్టిక్ నిషేధం అనేటువంటిది ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, అలాగే మాలాంటి వారు అందరితోటి మరి ఇదంతా జరగాలి, నిషేధం జరగాలనే ఉద్దేశంతో ప్రతిరోజు రంగసాయి గారు ఏదో ఒక చోట ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది. ఈ విద్యార్థులకు ఎందుకు తీసుకురావడం జరిగిందంటే రేపు నెక్స్ట్ భావితరాలు మీకే ఇది ఉపయోగం.
మా తరాలు ఎలాగ అయిపోతున్నాయి, మీ తరాలు నెక్స్ట్ మీ జనరేషన్ బాగుండాలి అంటే మీరు ఖచ్చితంగా ప్లాస్టిక్ నిర్మూలన చేయాలి. మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ నిర్మూలన చేయాలి. ప్లాస్టిక్ వద్దు, గుడ్డ సంచే ముద్దు. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉక్కుపాదం మోపారు. విద్యార్థి దశ నుంచి కూడా ఈ ఉద్యమం జరిగితే అరికట్టవచ్చునని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా క్యాన్సర్ వచ్చే ఈ ప్లాస్టిక్ వాడకాన్ని మనందరం కూడా మానేయాలి. ఈ నేపథ్యంలో మన జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి గారు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి గారు ప్రతి వాడలా తిరిగి మన ప్రాంతమే కాదు జిల్లా అంతా కూడా ప్లాస్టిక్ రహిత సమాజం చేయాలని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఈఓ గారు నారాయణ గారు అయితే ప్రత్యేకించి ఈ కార్యక్రమం మీద మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముందు విద్యార్థుల్లో చైతన్యం రావాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని చేయాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహిస్తున్నాం. మనం అందరం కూడా ప్లాస్టిక్ని నిషేధించాలి. అంటే మనం ప్లాస్టిక్ వాడకాన్ని ముందే మానేయాలి. మీరు ప్లాస్టిక్ వాడకాన్ని మానేయాలంటే ముందుగా మీరు ప్లాస్టిక్ ప్యాకెట్లో బఠానీలు తినటం మానేయాలి. ప్లాస్టిక్ ప్యాకెట్లో ఉండేటువంటి ఐస్ క్రీముల్ని తినటం మానేయాలి. అలా చేస్తారా? మన గ్రౌండ్ అంతటిని కూడా ప్లాస్టిక్ కాగితాలు ఎక్కడ కనపడకుండా చేస్తారా? మీరు బఠానీలు అవి తినటం మానేస్తే మన గ్రౌండ్లో ప్లాస్టిక్ అనేది కనిపించదు. ఆ విధంగా మనమే ఇక్కడ ప్లాస్టిక్ లేకుండా చేసుకుని తర్వాత పక్క వాళ్ళకి, ఆ తర్వాత మన అమ్మా నాన్నలకి, అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ప్లాస్టిక్ వాడకం మనకి చాలా అనర్థదాయకమని, ఈ గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ఇవాళ ఎండలు ఇలా మండిపోవడానికి కారణం ఏంటంటే అధికంగా ప్లాస్టిక్ వాడకమే. ఆ ప్లాస్టిక్ వాడకాన్ని మనం నిర్మూలించాలి. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయం వద్ద మోటార్ బైకులు డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడాలంటూ అవగాహన సదస్సు, హెల్మెట్లు ఉచితంగా అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వేగం కన్నా ప్రాణం మిన్న అనే సూక్తితో హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు. సమాజ శ్రేయస్సుకై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఉచితంగా హెల్మెట్ల పంపిణీకి సహకారం అందించిన మానవతా సంస్థ ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ ఎస్కే చాన్ బాషాను అభినందించారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గాతల జేమ్స్, ట్రాఫిక్ సిఐ శ్రీనివాసరావులు మంచి కార్యక్రమానికి సౌజన్యం అందించి హెల్మెట్లు అందించిన చాన్ బాషాను సత్కరించారు. నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు. న్యూ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ కాసిం, దుగ్గిరాల శ్రీను, ఎం రాజు, ఆర్ఎస్ గోగులమండ కుమార్, మహమ్మద్ నౌషాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో చాన్ బాషా గారు ఏంటి చాలా మంది హెల్మెట్లు పెట్టుకుంటలేదు, ఇప్పటి నుంచే ఉంది ఆయనకి. కనీసం ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కొంతమందికి హెల్మెట్స్ ఇచ్చి అందరిని కూడా అవేర్ చేద్దామని మన చాన్ బాషా గారు సొంత డబ్బులతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన హెల్మెట్లు అందరికీ కూడా పంచుతున్నారు. ఆయన చాలా నా అభినందనలు. మన భీమవరం పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఏదైనా పొరపాటున యాక్సిడెంట్ జరిగితే కాలుకి చేయికి దెబ్బ తగిలితే పర్వాలేదు, కానీ హెడ్ ఇంజరీ అయిందంటే మన కేబుల్ టీవీలాగా అయిపోతుంది. మనకి ఏమి తెలియదు, మెమరీ తెలియదు, పారాలిసిస్ రావచ్చు. అక్కడ తగిలిన ఇంజరీని బట్టి చాలా సీవియర్ డ్యామేజ్, తర్వాత ప్రాణం కూడా కోల్పోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్ అనేది చెప్పు రాదు, దెబ్బలు అనేవి కూడా మనకు చెప్పు తగలవు. కాబట్టి మా ఫైన్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి హెల్మెట్ ఎవరు ధరించకపోయినా సరే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించకపోతే ఫైన్ 1000 రూపాయలు పడుతుంది. కానీ అందరూ కూడా చాలామంది హెల్మెట్స్ ఉంటున్నాయి, కానీ ధరించడానికి చాలా కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భీమవరం పట్టణ ప్రజలు కంపల్సరీగా హెల్మెట్ ధరిస్తారని ఈ సభాముఖంగా అందరూ చాన్ బాషా గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చాలా మహత్తరమైనది. చాలా మరణాలు యాక్సిడెంట్లో చనిపోవడం కూడా, యాక్సిడెంట్ జరిగిందంటే కాళ్ళలో చేతిలో ఇరిగిపోతే అది వేరే, కానీ హెల్మెట్ లేకపోవడం వల్ల మరణాలు మట్టుకు హెల్మెట్ లేకపోవడం వల్లే జరిగినాయి చాలామందికి. కాబట్టి హెల్మెట్ ప్రాధాన్యతను మన పోలీసు వారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం చాలామంది పాటించట్లేదు. తప్పనిసరిగా పాటించాలనే సదుద్దేశంతో జాన్ బాషా మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టినటువంటి మహానుభావుడు అనాలి ఒక రకంగా. అలాంటి పరిస్థితుల్లో జాన్ బాషాకి అభినందన తెలియజేస్తూ, హెల్మెట్లు అనేటువంటి ప్రాణాపాయం. హెల్మెట్ ఉంటుంది
పోలీసు వారిని చూసేసి వెనకాల డిక్కీలో తీసి పెట్టుకుంటాం, మళ్ళీ పోలీసులు వెళ్ళిపోగానే మళ్ళీ మామూలు లోపల చేసుకుంటాం. అది ఎందుకు పెట్టుకున్నారంటే తలమై పెట్టుకుంటే ఏ తగిలిన దెబ్బ తల తగిలితే మనిషి బతకడు. కాబట్టి ఈ ఎంతోమంది ఉన్నారు దాతలు ఇవ్వాలని ఇవ్వచ్చు, కానీ ఈ ఆదాయం ఈ జాన్ బాషాకు ఉంది. ఆ దమ్ము ధైర్యం అందరికీ ఉంది, అందరూ ఇవ్వగలరు. కానీ ఇతనే ఎత్తున ఏంటంటే ఇతరుల బ్లడ్లో ఉంది, వీళ్ళ కుటుంబం అంతా అంతే. హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళటం వల్ల దాన్ని పోలీసు వారు వేగాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో చోట్ల మనల్ని ఆపుతూ ఉంటారు, మనం ఆగకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి టైంలో పడిపోవడం జరుగుతుంది. హెల్మెట్లు అయితే కోమాలోకి వెళ్ళిపోవచ్చు, లేదంటే చనిపోవచ్చు, తర్వాత కుటుంబం అనాథ పాలైపోతుందనే దాని మీద పాట అనమాట అండి ఇది. వేగం వేగం వేగం, మెల్లగా మెల్లగా మెల్లగా, వేగం కన్నా ప్రాణం మిన్న మెల్లగా నడపన్నా, ఎన్నో మారులు చెప్పిన గానీ వినవేరా చిన్న. వేగం కన్నా ప్రాణం మిన్న మెల్లగా నడపన్నా, ఎన్నో మారులు చెప్పిన గానీ వినవేరా చిన్న. చట్టం పెట్టిన నిబంధనలను పాటించుదామన్నా, మన మేలు కోరి మన కొరకే నిర్ణయం తీసుకొన్నారన్నా. చట్టం పెట్టిన నిబంధనలను పాటించుదామన్నా, మన మేలు కోరి మన కొరకే నిర్ణయం తీసుకొన్నారన్నా. వేగం కన్నా ప్రాణం మిన్న మెల్లగా నడపన్నా, ఎన్నో మారులు చెప్పిన కానీ వినవేరా చిన్న. మనం ప్రతిరోజు కూడా మీడియాలో కానీ పేపర్లో కానీ చూస్తూ ఉంటాం యాక్సిడెంట్లు. ఏదైతే ప్రభుత్వం సూచించినటువంటి శిరస్త్రాణం హెల్మెట్ అనేది పెట్టుకోకపోతే ఎక్కడైనా యాక్సిడెంట్గా తలకి దెబ్బ తగిలితే వాళ్ళ ప్రాణం పోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు తర్వాత వాళ్ళు నిర్వీర్యం అయిపోయి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి. వీళ్ళు ఆలోచన లేకుండా హెల్మెట్ అనేది పెట్టుకోకుండా మరి అతివేగంతో రూల్స్ పాటించకుండా ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో కుటుంబాలు పాడవడం కాదు, ఏదో భగవంతుడు ఇచ్చినటువంటి ఆ జీవితం వృధా అయిపోతుంది. మనం బతికుంటే అద్భుతాలు సాధించవచ్చు, చచ్చిపోతే మనం ఏమీ చేయలేం. అటువంటి విలువైన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పోలీసు వారు సూచించినటువంటి ఈ శిరస్త్రాణం హెల్మెట్ పెట్టుకోవాలి. దాని గురించి దాని విలువలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మా రిటైర్డ్ ఎంప్లాయ్ చాన్ బాషా గారు, కళాకారుడు, సామాజిక సేవా కార్యకర్త, ఆయన ఇవాళ ఒక 6గురికి హెల్మెట్లు అనేది కొనివ్వడం మన భీమవరం ట్రాఫిక్ సిఐ గారు అటువంటి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించి విలువైనటువంటి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. హెల్మెట్ కొనుక్కోగలరా కొనుక్కోలేరా అనేది కాదు, అలవాటు చేయటం అనేటువంటిది ముఖ్యం. కొంతమంది ఉండి కూడా ఇళ్లలో పెట్టేసుకుంటున్నారు. ఈ హెల్మెట్స్ కనుక ఇస్తే రోడ్డు మీద ఎక్కడ తగిలినా అంటే హెల్మెట్ పెట్టుకోకుండా నడుస్తున్నారేంటండి అని అలవాటు చేద్దామనే దృష్టితోటి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. కాళ్ల మండలం జువలపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పైడితల్లి అమ్మవారి 79వ జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ టీటీడీ సభ్యులు గోకరాజు రామరాజు, గోకరాజు యువరాజుతో పాటు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు గ్రామంలో నిర్వహించుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పైడితల్లి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
సంవత్సరం ఇదే రోజు తూర్పుపేటలో జాతర జరగటం సహజంగా జరుగుతుంది. దీనికి మన కాపులు, తూర్పు కాపులు ఎక్కడున్నా సరే, హైదరాబాద్లో ఉండే ఎక్కడ ఢిల్లీలో ఉన్నా సరే, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుంటానికి చాలా సంబరాలు చేసుకుని ఈ రాత్రి 12 దాటాక వేటలు వేసుకుని మొత్తం అందరూ వేట మాంసం పంచుకుని కార్యక్రమం చక్కగా చేసుకుంటారు. ఇది ఇలాగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా నుంచి 56-78 సంవత్సరాల క్రితంలో ఇక్కడ వస్తే ఇక్కడ గోకరాజు గారు ఒక పెద్ద కుటుంబం వాళ్ళని ఆసరా చేసుకుని వీళ్ళని ఒక స్థిర నివాసం ఏర్పరిచి వీళ్ళని మమ్మల్ని ఇక్కడి వరకు బాగా అన్ని విధాల కష్ట నష్టాలు ఓర్చుకుంటూ మమ్మల్ని బాగా చేశారు. అప్పటి నుంచి మేము మా కులదేవత అయినటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర 79 సంవత్సరంగా ఏకసత్పాదంగా రాజులు అందరి సహకారంతో మేము చాలా చేసుకుంటున్నాం. మాకు ఎక్కువగా సహకారం అందిస్తున్నారు మా గోకరాజు కుటుంబం, తదితర అన్ని కుటుంబాలు, రాజకీయంగా కూడా అందరూ కూడా మా కమ్యూనిటీకి చాలా హితోహితంగా ప్రోత్సాహంగా చక్కగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించకు వారు ఎంతో కృషి చేస్తున్నారు. మీ అందరి దయవంతులు కూడా మేము కూడా ఈ కార్యక్రమాన్ని, ఈ అమ్మవారి జాగ్రత్తలను ఇవాళ రేపు కూడా సుసంపన్నంగా శక్తివంతంగా చేసుకుంటాని కోసం మాకు అమ్మవారు శక్తిస్తున్నారు. శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి జోలపాలెంలో 79వ జాతర మహోత్సవం జరుపుతున్నాము. అమ్మవారిని విజయనగరం దగ్గర నుంచి తాతల కాలం నుంచి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన దగ్గర నుంచి ఊరు మొత్తం ఒకే మాట మీద అందరం కలిపిగా ఒక మాట మీద అనుకుని ప్రతి సంవత్సరం జాతర మహోత్సవం జరపడం జరుగుతుంది. ఈ సంవత్సరం 79వ సంవత్సరం జాతర మహోత్సవం. అదే విధంగా అమ్మ దయ వల్ల గత సంవత్సరం ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మొదటి వార్షికోత్సవం కూడా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. అలాగే ఊరు మొత్తం అన్న సంతర్పణ ఏర్పాటు చేసి అందరూ వచ్చి అమ్మవారి రూపక పాత్రలు అయ్యారు. అన్న ప్రసాదం స్వీకరించి ఇప్పుడు 79వ సంవత్సరంకి మొత్తం ఊరు మొత్తం కలిసిమెలిసి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం. ఇదే విధంగా ఊరు మొత్తాన్ని అమ్మవారి దయతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాపాడుతున్నారు అమ్మ. అందుకోసం ఏంటంటే అమ్మవారికి ఎప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువగానే చేస్తాం. అమ్మ దయ వల్ల అందరికీ బాగుంటుంది. ఊరు మొత్తం కంపల్సరీ అమ్మతో మేమందరం కూడా అమ్మ జాతరలో కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటాం ఎప్పుడు కూడా. ఈ జాతర మహోత్సవానికి విచ్చేసిన పెద్దలకు కూడా అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీని అధ్యయనం చేస్తూ కాంపిటీషన్స్ లో పాల్గొంటే తమ నైపుణ్యాన్ని రక్షించుకుని మరింతగా ముందుకు సాగేందుకు అవకాశాలు ఏర్పడతాయని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అన్నారు. కళాశాలలో వేదిక్ విజన్ 2K25 పేరిట 10 రోజుల పాటు జరిగే బూట్ క్యాంప్ జావా లైవ్ స్టాక్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 15 వరకు జరిగే హ్యాక్థాన్ పోటీలకు ప్రారంభ సూచకంగా ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్, టెక్నాలజీ సెంటర్ హెడ్ డాక్టర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి సత్యనారాయణరాజు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి, మానసిక వికాసానికి సంబంధించిన యాప్లు రూపొందించడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. బూట్ క్యాంప్ హ్యాక్థాన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు 265 మంది విద్యార్థులు నమోదు చేయించుకున్నారని అన్నారు. కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈవెంట్ ఆర్గనైజేషన్ టీం, సిఎస్ఐటి, సిఎస్డి డిపార్ట్మెంట్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. Programming for all these 10 days, and you work out in your home, and finally in the problem given on 14, as a groups of people you are going to solve that problem. You give your level best during that, and you are going to win a prize. Anyhow, the prizes are always limited. If you got a prize, you take that as a inspiration and they can move forward for the next level. If you are not got a prize, nothing is going to happen. Surely you are going to gain the knowledge because you have learned 10 days. Okay, whatever the gain, the knowledge will not go just like that. Okay, will not get wasted. Knowledge is always with you. That enhances, that improves always. Okay, it won't deteriorate, is it not? That's why the knowledge is with you, and you are going to participate and discuss with your co-students, your friends. You are going to solve the problem. That is a nice experience that you are going to experience that. That will be helpful for the future participation of any events like this or different types of hackathons wherever you go, and especially group discussions and various events. This might be the unit program, and I think this is the only college where you are conducting such programs.
So definitely I congratulate the event organization committee members, physical education department, CSIT, CSD, PISL and others also. So on this occasion, this is an excellent opportunity for all of you. Nowadays, as per the national education policy, every student by the time he or she completes a degree, so you should be able to become an entrepreneur or you should become a good employee. So keeping that in view, in SRKR Engineering College, all these events are conducting. So for example, 10 days you are going to take Java program training. So after that you are going to attend the hackathon, 24 hours hackathon. So in SRKR Engineering College, getting first prizes in Smart India hackathon, so many times we got it. So similarly, if you utilize this platform, definitely you can also gain a lot of knowledge. Hackathon is for problem solving, ideation and problem solving. So all these 10 days upskill on the area you have chosen and problem solving. That is 21st century skills. So like design thinking, critical thinking, collaboration, leadership, etc. So these are all skills needed along with your classroom learning. So that is academics. We need the separate things out of the classroom what you learn. The classroom is the academic part. So along with that, all these 4 years, we should something to be added on your mind. That is upskilling and solving, problem solving skills, ideation and problem solving skills. And sports and health is a right environment, right application or tasks. So choose some problems related to that, ideate it and solve it by applying the design thinking. Year kuda basic division 2K25 స్టార్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ అయితే కనుక మనకి 244 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ ఇయర్ అయితే కనుక తక్కువ టైంలోనే 264 మెంబర్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. బయట కళాశాల నుంచి కూడా ఈసారి డిఎన్ఆర్ నుంచి, అలాగే ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి, మరియు మన వాసవి శశి కాలేజెస్ నుంచి కూడా స్టూడెంట్స్ రావటం చాలా ఆనందం. Last year we sat along with PD Garu and discussed about doing some applications in health, yoga and sports related, and for that it is always better to attract students to identify problems and at the same time giving solutions to that. Only way is conducting a hackathon. Only way, effective way of conducting an hackathon will identify problems as well as we are trying to get solutions for the problems. Okay, keeping in that mind, we have started last year along with PD Garu and particularly the event organization. భీమవరం మెంటవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి బుధవారం దాతలు వెండిని విరాళంగా అందజేశారు. పట్టణానికి చెందిన కోరాకుల దుర్గాప్రసాద్, ఇందుదేవి దంపతులు 100 గ్రాముల వెండిని ఆలయ అభివృద్ధి కమిటీకి అందజేశారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందించి సత్కరించారు. వెండి పీఠానికి దాతలు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆనందకర్పూర దివ్యమీలానందర్శయామి పుష్పాంగం సమర్పయామి. హరాయ నమః పార్వతీ బాలాత్రిపురసుందరీం దేవతాయే నమో నమః. ఆనందకర్పూర దివ్యమీలానందర్శయాదేవ దేవత ఆనందకర్పూర. చేస్తున్న శ్రీ విజయ కనకదుర్గా శ్రీ చక్ర సహిత బాలాత్రిపుర అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సంకల్పం చేసిన వెండిపీఠానికి దాతందు కూడా ముందుకు వచ్చి 100 గ్రాములు చొప్పున సాహసాగా అందిస్తున్నారు. వారందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే మెంటవారి తోట వాస్తవులు కోరాకుల దుర్గాప్రసాద్ గారు, ఇందుదేవి గారు దంపతులు వారు 100 గ్రాములు కమిటీ వారికి అందజేయడం జరిగింది. మరి శ్రావణ మాసంలో ముత్తైదులందరూ కూడా, భక్తులందరూ కూడా పట్టుకొచ్చి వెండి సమర్పిస్తున్నారు. ఇంకా అందరూ వచ్చి మీ సాహసాంగా అందించి మరి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రావణ మంగళవారం ఈరోజు చాలా విశేషమైనది కాబట్టి శ్రావణ మాసంలో అందరూ కూడా మరి భక్తుల అవకాశం ఉన్నవారు కమిటీ వారికి వెండి పట్టుకొచ్చి మీ సాహసాంగా అందించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.
జగమంతా ఇంటర్నెట్ మయమేనని కేవలం 3 దశాబ్దాలలో ప్రపంచాన్ని మార్చివేసిన ఇంటర్నెట్ విప్లవానికి మార్గం సుగమం చేసిందని డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్ వర్మ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల లైబ్రరీలో బుధవారం వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజున పురస్కరించుకుని నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. 1989లో సేరన్లో ఉన్నప్పుడు వెబ్ను ఆంగ్ల కంప్యూటర్ శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్-లీ కనిపెట్టారని, 1991లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని, ఇది యూనివర్సల్ లింక్డ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్గా భావించబడిందని అన్నారు. పత్రాలు, ఇతర మీడియా కంటెంట్ వెబ్ సర్వర్ల ద్వారా నెట్వర్క్ అందుబాటులో ఉంచబడ్డాయని, వెబ్ బ్రౌజర్ల వంటి ప్రోగ్రాంల ద్వారా యాక్సెస్ చేయవచ్చని అన్నారు. ఈసీ ఇన్ఛార్జ్ హెచ్ఓడి డాక్టర్ కె శేఖర్ బాబు, లైబ్రేరియన్ శిరీష మాట్లాడుతూ భారత్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ప్రస్తుతం దేశంలో సుమారు 829 మిలియన్ల యూజర్లు ఇంటర్నెట్ కనెక్షన్లను కలిగి ఉన్నారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ భావితరాలు, విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకుని సరికొత్త పరిశోధనలు చేయాలని అన్నారు. Nowadays, we can able to easily search all the information in this website. The person who has invented the World Wide Web is Tim Berners-Lee. So he is the person who has invented this one. And nowadays, we are with the easy way, we can able to search all the information and we can get a lot of data. And by using this information, so daily we are growing in our life. So I request all the students to make utilize this opportunity still more, make awareness and get a good success in your life. ప్రపంచంలో అసలు మనం నిమిషానికి ఒకసారి చూస్తూ ఉండేది ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ అందరం చూస్తున్నాం, కానీ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్ మనం చూడాలి. ఈ వరల్డ్ వైడ్ వెబ్ అన్నది ఒక సైంటిస్ట్ వాళ్ళ ఇంటర్నల్గా ఆర్గనైజేషన్లో వాళ్ళ రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ని, సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం కోసం. అంటే ఆయన యూరోపియన్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్లో వర్క్ చేస్తూ 1989లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంటర్నల్గా వాళ్ళ ఆర్గనైజేషన్లో షేర్ చేసుకోవడం కోసం ఈ వరల్డ్ వైడ్ వెబ్ని కనిపెట్టారు. వాళ్ళు ఒక 5 years వాళ్ళు షేర్ చేసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ, అంటే ఒక మన ఆర్గనైజేషన్లో మన ఇన్స్టిట్యూషన్లోనే కాకుండా అందరికీ ఇవ్వాలి అని చెప్పి పబ్లిక్ డొమైన్ కింద 1993లో వాళ్ళు పబ్లిక్ డొమైన్ కింద స్ప్రెడ్ చేసి మన అందరికీ అవైలబిలిటీలో ఇచ్చి, ఈ రోజు మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా సరే మన చేతుల్లోనే ప్రతిదీ మనం చూసుకునే అవకాశం ఇచ్చిన బెర్నర్-లీ అనే ఆయన ఒక న్యూక్లియర్ సైంటిస్ట్. ఆ ఇన్స్టిట్యూషన్లో షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ని మన అందరికీ ఈరోజు మనం ఎంత ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటూ మనం సర్చ్ చేసుకోగలుగుతున్నాం, మన నాలెడ్జ్ని గ్యాదర్ చేయగలుగుతున్నాం అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఎక్కడ? బెర్నర్-లీ అనే ఆయన దీన్ని ఇన్వెన్షన్ చేశారనమాట. విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వరల్డ్ వైడ్ వెబ్ అనే అంశంపై ఈ యొక్క సదస్సును నిర్వహించడం జరిగింది. ఇంటర్నెట్ లేకుండా ప్రపంచం అంతా శూన్యం. మరి ఈ ఇంటర్నెట్కి మెయిన్ ఆధారం ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనే అంశాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని, మరి ముఖ్యంగా యువ ఇంజనీర్లు అయినటువంటి మీకు అందరికీ కూడా ఇది పరిజ్ఞానం మీకు బాగుంటుంది. ఈ పరిజ్ఞానంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారని ఈ సదస్సును మరి ముఖ్యంగా శ్రీ విజ్ఞాన వేదిక మరి మన చెంతకు తీసుకురావడం జరిగింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో అంటూ భీమవరం ఎయిర్ కేర్ మున్సిపల్ హై స్కూల్ 2004-2005 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఉద్యోగ వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో కలుసుకుని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆనాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. ఆటపాటలతో ఆనందాన్ని పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి గురువులను సత్కరించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం పట్టణం నర్సగ్రహారంలో సుమారు 3.7 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. తల్లిపాలతోనే తల్లి బిడ్డకు రక్షణ. తల్లిపాలను మించిన ఔషధం లేదు. పుట్టిన మొదటి గంటలోనే బిడ్డకు తల్లిపాలు అందించాలి. పీఎస్సీ చైర్మన్ అంజుబాబు, ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన విద్యార్థులను అభినందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.
నూతన రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 25వ తేదీ నుండి స్మార్ట్ రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.